ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. సో చాలా వరకు అందరూ కూడా మాక్సిమం వాళ్ళకున్న డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టాలి అంటే ఉన్న దాంట్లో సర్దు పెట్టుకొని దాంట్లోనే ఖర్చు పెట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు, అప్పుల పాలు కాకుండా ఉండడానికి. సో అలా ఉండడానికి మనీ పరంగా మనం ఎలాంటి సేవింగ్ చెయ్యాలి అంటారు? ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి మేడం మనీ మన దగ్గర ఉండాలి అంటే? బేసిక్ గా మనీ అంటే ఎనర్జీ సిరి. మనం ఇప్పుడు కూడా హ్యాపీగా ఉన్నప్పుడే లైఫ్ లో డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు భయపడుతూ బాధపడుతూ వర్రీ అవుతూ ఈ భయంతోనే ఉన్నామనుకోండి, మన ఇమోషన్స్ చాలా నెగటివ్ గా ఉంటాయి. సో డబ్బులను అట్రాక్ట్ చేసే శక్తి మనకు ఉండదు. మన ఎనర్జీ ఫీల్డ్ అంతా కూడా నెగిటివ్ గానే ఉన్నప్పుడు డబ్బులు ఎలా వస్తాయి చెప్పండి? సో మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, హై వైబ్రేషన్స్ లో ఉండాలి. అందుకే మన లైఫ్లో చాలా పాజిటివ్గా ఎప్పుడు ఏ సిచ్యువేషన్ మనకు ఎదురైనా కూడా ఓకే, ఇది నా సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న డేటా వల్లనే నేను ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనే ఒక్క అవగాహన మనకు ఉంటే చాలు, మన లైఫ్ అద్భుతంగా ఉంటుంది. సో నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే నెగిటివ్ ఉందో అది డిలీట్ చేసేయాలి అంతే. ఎప్పుడైతే అది డిలీట్ అవుతుందో మన ఆరా, మన చుట్టూ ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పాజిటివ్గా ఉంటుంది. లేదంటే ఎప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నాకు అప్పులు ఉన్నాయి అనే ఫీలింగ్ అలాంటి థాట్స్లోనే ఉంటే ఏమవుతుంది? ఆ థాట్, ప్రతి ఒక్క థాట్ కూడా బయటికి వెళ్ళిపోతుంది యూనివర్స్లోకి. మనం చేసినప్పుడల్లా, ఆలోచన చేసినప్పుడల్లా కూడా ఆ థాట్ మన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ నుంచే బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఏదైతే మనం ఇస్తామో యూనివర్స్లోకి అదే రెట్టింపై మన లైఫ్లోకి రావడం జరుగుతుంది. డబ్బులు లేవు, అప్పులున్నాయి అంటే మనం అది బ్రాడ్కాస్ట్ చేస్తున్నాం కదా, అది బయటికి వెళ్ళి అలాంటి వైబ్రేషన్స్ని మళ్ళీ మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి అప్పులు తీరవు, డబ్బులు రావు. అందుకే ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. మన చుట్టూ ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని పాజిటివ్గా పెట్టుకోవాలి. అందుకే పాజిటివ్గా ఆలోచించాలి, డెలిబరేట్గా. అంటే మనం కాన్షియస్గా ఉండాలి. ఎప్పుడు అన్కాన్షియస్గానే మనం చేస్తుంటాం అన్ని పనులు. సో కాన్షియస్గా ఉండి ఎస్, I choose to be happy, I choose to be abundant. ఆ ల్యాక్ నుంచి ఆ షిఫ్ట్ చేసుకోవాలి ఎనర్జీ. అలాంటప్పుడు మాత్రమే ఏదైనా చేంజ్ అనేది మన లైఫ్లో జరుగుతుంది. కాబట్టి ఒక చిన్న రిచువల్ ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటి అంటే సిరి, డబ్బులు ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉండాలి అని అన్నప్పుడు జస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో ఎలా అంటే మనము మన ఇంటి ముందు అనమాట పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. ఎప్పుడు కూడా మన లైఫ్లోకి డబ్బులు రావాలి అంటే మన ఇల్లు ఇంపార్టెంట్. కాబట్టి ఒక గ్లాస్ జార్ కానీ గ్లాస్ బౌల్ కానీ తీసుకొని ఫస్ట్, అబండెన్స్ అంటే 8 కదా సిరి? అవును. సో మనం ఒక 8 కాయిన్స్ తీసుకోవాలి దీంట్లో. ఓకే. సో ఆ ఒక బౌల్ తీసుకొని అక్షింతలు వేయాలి. ఫస్ట్ బియ్యం వేయాలి. బియ్యం వేసేసి ఒక 3 కాయిన్స్ ఏదన్నా ఓకే, 1 రూపీ కాయిన్ కానీ 2 రూపీ కాయిన్స్ కానీ ఏదైనా ఓకే, 3 కాయిన్స్ పెట్టాలి. తర్వాత మళ్ళీ ఒక లేయర్ మళ్ళీ బియ్యం వేయాలి, 3 కాయిన్స్ పెట్టాలి మళ్ళీ పైన. ఆ తర్వాత మళ్ళీ 2 కాయిన్స్ వేయాలి, 8 యూజ్ చేయాలన్నమాట. సో ఒక 2 కాయిన్స్ అయినా కూడా కాపర్ కాయిన్స్ అయితే మంచిది. సో తొందరగా డబ్బులను అట్రాక్ట్ చేసే కెపాసిటీ దానికి ఉందన్నమాట. సో 3, 3, 2 టోటల్ 8 కాయిన్స్ అయితే మనం యూజ్ చేయాలి. సో ఆ బౌల్లో మనం అలా అక్షంతలు, డబ్బులు, కాయిన్స్ పెట్టినప్పుడు అంటే 8 అంటే అబండెన్స్, సమృద్ధి. సో మన లైఫ్లోకి అలా రావాలి అనే విధంగా ఇంటెన్షన్, మళ్ళీ ఒక సంకల్పం లాగా అనుకుని మనం అది రిచువల్ చేయాలన్నమాట. సో ఈ బౌల్ని మన ఇంటి ముందర పెట్టాలి. ఇంటి ముందు పెట్టినప్పుడు చాలా మంది మనం చూస్తూ ఉంటాం కదా, వాటర్ గ్లాస్లో పెట్టి అలా పెడుతుంటారు, ఫ్లవర్ పెడుతూ ఉంటారు. సో అలా మనం ఈ బౌల్ని అలా పెట్టాలన్నమాట. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక దాంట్లో గణేష్ని కూడా పెట్టుకోవచ్చు. కొంతమంది ఇంటి ముందు చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తారు కదా సిరి. సో అట్లా ఆ పెద్ద బౌల్లో పెట్టి అలా మన వినాయకుడిని పెట్టుకున్నా కూడా ఎంతో అందంగా ఉంటుంది, పాజిటివ్ని మనం అట్రాక్ట్ చేస్తామన్నమాట. సో దాని పక్కన 2 ఎలిఫెంట్స్ని పెట్టుకున్నా ఇంకా వండర్ఫుల్. సో సమృద్ధి అంటే ఇప్పుడు మనం ఎలిఫెంట్స్ యూజ్ చేస్తున్నాము అంటేనే అది అబండెన్స్కి సూచన. సో వినాయకుడిని పెట్టుకోవచ్చు, ఎలిఫెంట్స్ని కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ అవి లేవు అనుకున్నప్పుడు జస్ట్ మనం ఆ బౌల్లో అలా అక్షింతలు, డబ్బులు 8 కాయిన్స్ పెట్టుకున్నా కూడా మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం మనీ. సో ఇక్కడ లాజికల్ మైండ్ అవసరం లేదు, జస్ట్ యూనివర్స్ అలాగే పనిచేస్తుంది, ఎనర్జీ రూపంలోనే పనిచేస్తుంది. కాబట్టి మనం ఫీలింగ్తో చేయాలి. అలా చేస్తున్నప్పుడు, అలా ఇంటెన్షన్ తీసుకున్నప్పుడు ఎస్, ఇది పెట్టగానే నా లైఫ్లోకి, నా ఇంట్లోకి సంపద, సమృద్ధి అద్భుతంగా వస్తున్నాయి అనే విధంగా అఫర్మ్ చేసుకుంటూ చేయాలన్నమాట. అండ్ అదే విధంగా ఇంకోటి ఏంటి అంటే సరే, మనము సినమన్ పౌడర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకు ఈ స్పైసెస్ని యూజ్ చేస్తాము అంటే అవి యూజ్ చేసినప్పుడు దాని ఫ్లేవర్ ఎలా ఉంటుంది చెప్పండి?
ఒక మంచి ఫ్లేవర్, ఈవెన్ మనం ఏమన్నా మంచి వంటకాలలో కూడా యూజ్ చేస్తాం కదా, ఫ్లేవర్ బాగుంటుంది అనే విధంగా. సో వాటిని మనం ఈవెన్ మన డబ్బులు పెట్టే స్థలంలో కూడా పెట్టొచ్చు. సినమన్ స్టిక్, క్లోవ్స్ ఇలాంటివి మనం పెట్టచ్చు. ఎందుకు అంటే డబ్బులు పెట్టిన చోట అది కూడా దాని ఫ్రేగ్రెన్స్ ని స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది అనమాట. అలా డబ్బుల యొక్క ఫ్రీక్వెన్సీ, డబ్బుల యొక్క ఎనర్జీని కూడా స్ప్రెడ్ చేస్తూ ఉన్నప్పుడు అది మన లైఫ్లోకి రావడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇప్పుడు మన లైఫ్లో డబ్బులు కావాలి అన్నప్పుడు దాల్చిన అని చెప్తుంటాం, సినమన్ పౌడర్ ఒక టీ స్పూన్ తీసుకొని చేతిలో పట్టుకొని ఇంటి బయటకు వెళ్ళి, సో ఇంటి లోపలికి చూస్తున్నట్టుగా ఉండాలి. సో ఇంటి బయటికి వెళ్ళి మనం ఆ సినమన్ పౌడర్ని ఇలా బ్లో చేయాలి ఇంటి లోపలికి. సో అప్పుడు మన ఇంటెన్షన్ ఎలా ఉండాలి, ఎప్పుడైతే ఈ సినమన్ పౌడర్ని బ్లో చేశానో నా ఇంట్లోకి ఎంతో వండర్ఫుల్గా సమృద్ధి, సంపద, ఐశ్వర్యాలు అన్నీ కూడా నా ఇంట్లోకి వస్తున్నాయి, ఎంతో అద్భుతమైన డబ్బు నా బ్యాంక్ అకౌంట్లో వచ్చి చేరుతుంది అని పాజిటివ్గా ఫీల్ అవుతూ అది మనం బ్లో చేయాలి. సో నైట్ చేస్తే మంచిది. ఓవర్ నైట్ అంతా కూడా మన ఆ సినమన్ పౌడర్ దాని ఫ్రేగ్రెన్స్ అనేది మన ఇంట్లో స్ప్రెడ్ అవుతుంది. సో మార్నింగ్ లేచిన తర్వాత అది మనం మూడ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనం ఈ రిచువల్ చాలా ఇంపార్టెంట్ సిరి. చాలా చాలా పెద్ద గురువులు కూడా ఇది చెప్తూ ఉంటారు సినమన్ పౌడర్ గురించి. సో అలా చేసినప్పుడు లాజికల్ మైండ్ లేకుండా నమ్మకంతో చేసినప్పుడు డెఫినెట్గా సమృద్ధి మన లైఫ్లోకి వస్తుంది. అండ్ అదేవిధంగా ఇంట్లో మనకు నెగటివిటీ ఉన్నా కూడా మనం పెప్పర్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో మనం ఇలా ఇది మిరియాలు అంటాం కదా, సో పెప్పర్ పౌడర్ లాగా చేసేసి ఇంటి లోపల నుంచి బయటికి బ్లో చేయాలి. సో దట్ మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మన సబ్కాన్షియస్ మైండ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, మీ ఇంటెన్షన్ ఎలా ఉంది. మనం ఈ మిరియాలు వాడినా, ఈ సినమన్ స్టిక్ వాడినా కూడా ప్రతి ఒక్క రిచువల్ మన సబ్కాన్షియస్ మైండ్ ఆన్ గోయింగ్ రికార్డర్ అని చెప్పుకున్నాం కదా, ప్రతి ఒక్కటి పిక్చర్స్ తీసుకుంటుంది, రికార్డ్ చేసుకుంటుంది. మన లైఫ్లోకి ఎలా సంపద రావాలి, మన సంకల్పం ఇంపార్టెంట్, ఇంటెన్షన్. సో అలా చేసుకున్నప్పుడు సిరి ఎంతో అద్భుతంగా మన లైఫ్లోకి సంపద వస్తూనే ఉంటుంది అనమాట. ఎలాంటి లాజికల్ మైండ్ వాడొద్దు, అది మెయిన్ థింగ్. సో మేడం, అలా ఎవరైనా కూడా ఇన్నర్కి కనెక్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు కావచ్చు, మనీని ఏ విధంగా అట్రాక్ట్ చేసుకోవాలి, దానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు మేడం? సో మనకి ఇక్కడ వస్తున్న నంబర్కి కనుక కాల్ చేస్తే సిరి 1-to-1 సెషన్స్ మనకి ఉంటాయి. అదేవిధంగా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాము. వాళ్ళు పర్సనల్గా మాట్లాడాలి అనుకున్నా మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి.